ఓం నమః శివాయ. ఆద్యంతాలు లేని పరబ్రహ్మస్వరూపుడైన ఆ పరమేశ్వరుడు చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నాడు. ఈ పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు స్వామిని దర్శించి ఆర్తితో భక్తితో సేవించి అభాగ్యులను ఆదుకుంటుండగా ఆ పరమేశ్వరుడు భక్తజనుల భక్తికి సంతోషించి పుణ్యఫలాలు ప్రసాదిస్తున్నాడు. నల్గొండ జిల్లా రామగిరి గ్రామం వాస్తవ్యులైన అక్కినపల్లి వి శ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యులు అనాథుల సంరక్షణలో ముందుంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ముందుగా శ్రీనివాసరావు గారు శివయ్య సన్నిధికి చేరుకొని వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ గంగాధరునికి జలాభిషేకం చేసి స్వామివారిని నమస్కరించగా అర్చకులు శివలింగంపై జారిన పవిత్ర జలాన్ని భక్తుని శిరస్సుపై జల్లగా పునీతులయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని మనోహరంగా అలంకరించి నీరాజనం సమర్పించారు. ఆ హారతిని భక్తునికి ఇచ్చి శఠగోపంతో దీవించి ఆశీర్వదించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. అనంతరం అభాగ్యుల అన్నదానం కోసం కడుతున్న శివాలయంలో పాలు పంచుకోవడం కోసం పూజలు చేసిన ఇటుకలను ఆశ్రమ వ్యాన్లో తీసుకువెళ్లి అప్పగించగా ఆశ్రమ వ్యవస్థాపకులు శివాలయ నిర్మాణ పనుల గురించి సేవామూర్తి శ్రీనివాసరావు గారికి వివరించారు. ఈ సందర్భంగా సేవామూర్తిని రక్షణాలయంలోని 600 మంది అభాగ్యులకు వంట తయారు చేస్తున్న వంటశాలకు తీసుకువెళ్లి అధునాతన వంట సామగ్రి గురించి, ప్రతిరోజు శుభ్రతతో తయారు చేసే భోజనం గురించి వివరించారు. ఈ క్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు సేవామూర్తిని అనాథుల వసతి భవనానికి తీసుకువెళ్లి 600 మంది అనాథులకు జరిగే సేవా కార్యక్రమాల గురించి వివరించడంతో పాటు అభాగ్యుల వైద్యశాలలో జరుగుతున్న చికిత్స వివరాలు గురించి కూడా వివరించారు. ఈ సందర్భంగా సేవామూర్తి శ్రీనివాసరావు గారు అనాథుల వసతి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నిమిత్తం విలువైన విరాళమందించినందున అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ శుభ సందర్భంగా కొబ్బరికాయను వారి పుణ్యహస్తాలతో కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం అనాథుల వసతి భవన నిర్మాణం కోసం కీర్తిశేషులు రామ్రెడ్డి, కీర్తిశేషులు వీరన్నగారి ప్రతాప్ రెడ్డి గార్ల జ్ఞాపకార్థం గతంలో శ్రీనివాసరావు గారు వారి భార్య వసుంధర గారు సాయమందించగా శ్రీనివాసరావు గారి కుటుంబ వివరాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీనివాసరావు గారే స్వయంగా ఆవిష్కరించారు. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం మాం దశం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దేవీం స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం జిగాత్ భేషణః స్తుత్పదే శంచదష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. దైవం మానవ రూపంలో అన్న మాటకు నిదర్శనంగా నిలిచిన సేవామూర్తి శ్రీనివాసరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.